హలో అందరికీ. ఈరోజొచ్చేసి కాశ్మీర్‌లో మా సెకండ్ డే అండి. ఈరోజు మేమైతే సోన్మార్గ్ వెళ్ళాము. సోన్మార్గ్ అంటే తెలుసు కదా! చాలా ఐస్ ఉంటదక్కడ. చాలా మైనస్‌లో ఉంటది టెంపరేచర్. ఆ కొండలు మొత్తం చాలా ఐస్‌తో కూడి ఉంటది. మార్నింగ్ అయితే మేమైతే లేచాము. ఇక్కడ చాలా మంచి వ్యూ ఉంటది మా హోటల్ నుండైతే. ఆ బ్యూటిఫుల్ బర్డ్స్ సౌండ్స్ ఇంకా చాలా మంచిగా అనిపించింది మార్నింగ్. మేమైతే మా హోటల్ వాళ్ళ తరపు నుండి ఒక 3 మెంబర్స్ అయితే వెళ్ళాము. మా కార్‌లో 3 మెంబర్స్‌కొచ్చేసి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మమ్మల్ని హోటల్ వరకు డ్రాప్ చేయడానికి మాకొచ్చేసి 2000 రూపీస్ అయితే చార్జ్ చేశారండి. కార్ రెంటల్ లాగా. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మా హోటల్ నుండొచ్చేసి మా హోటల్ వాళ్ళే ఇది కార్ అయితే అరేంజ్ చేశారు. 2000 రూపీస్ విత్ డ్రైవర్. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈ స్ట్రీట్స్ చూస్తుంటే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తదండి మనకైతే. శ్రీనగర్ నుండి సోన్మార్గ్ వచ్చేసి అరౌండ్ 65 కిలోమీటర్స్ అయితే ఉంటదండి. 65 కిలోమీటర్సే గానీ మనకి ఎళ్ళడానికి అరౌండ్ 2-3 అవర్స్ అయితే పడతదండి. కొంచెం అక్కడ రోడ్స్ గానీ, కొంచెం అక్కడ వెహికల్స్ ఆ రూట్ బట్టి ఒక 3 అవర్స్ అయితే పడతది మినిమమ్. మేము వెళ్ళిన దాని ప్రకారం అయితే. ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా బావుంటదండి. మాకైతే కొత్త ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. మార్నింగ్ వచ్చేసి 9 ఆర్ 10 అయితుందండి ఈ వీడియో తీసినప్పుడు. కానీ ఆ టైంలో కూడా అసలు ఎండ అనేది లేకుండా అండి. మేమొచ్చేసి డిసెంబర్ సెకండ్ వీక్‌లో అయితే మేమైతే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ వాటర్, ఆ బ్రిడ్జ్ కానీ చాలా బావుంటది. మేమైతే తినడానికి అయితే మా డ్రైవర్ ఆపినప్పుడు మేమైతే ఇక్కడ వ్యూ కూడా చూసి కొన్ని ఫోటోస్ దిగి తినేసి మేమైతే సోన్మార్గ్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. అన్ని ఛానల్స్‌లో అయితే డే 1లో ఇన్ని కవర్ చేయండి, అన్ని కవర్ చేయండి అని అంటారండి. నా వీడియోలో కూడా నేను కూడా షార్ట్ వీడియోలో చెప్పాను అక్కడ ప్లేసెస్ ఏమేమి కవర్ చేయాలనేసి. కానీ మనమైతే అక్కడ ఉండే చలికి అదంతా పర్ డే ఒక ప్లేస్ కవర్ చేయడమే చాలా ఎక్కువ అండి. ఒక డేలో సోన్మార్గ్, ఒక డేలో గుల్మార్గ్, ఒకరోజు పహల్గామ్. ఇట్లా 3 డేసెస్‌లో ఈ 3 మెయిన్ ప్లేసెస్ అండి. ఇదైతే కవర్ చేయండి. ఇంకా మేమైతే వెళ్తుంటే అక్కడ కొండలు గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉండే అండి. చూస్తున్నారు కదా మీరు కూడా వీడియోలో. చాలా బాగుండే అండి ఎక్స్‌పీరియన్స్ మాత్రం మాది. మీరు కాశ్మీర్‌కి విజిట్ చేసే బెస్ట్ టైం వచ్చేసి నా ప్రకారంగా అయితే డిసెంబర్ ఎండింగ్ నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకైతే బెస్ట్ టైం అని నేనైతే చెప్తానండి. స్నోఫాల్ అదంతా చూడ్డానికి ఉంటది. ఆ టైంలో అయితే చాలా బావుంటది బ్యూటిఫుల్‌గా. లేదు అనుకుంటే సమ్మర్‌లో వచ్చినా మీకు స్నో దొరుకుతది సోన్మార్గ్‌లో. ఇంకా లేదు అంటే మిగతా టైంలో ఎప్పుడైనా వచ్చినా మీకైతే స్నో అయితే దొరుకుతదండి. సోన్మార్గ్, గుల్మార్గ్ అలాంటి ప్రదేశాల్లో. కానీ స్నోఫాల్ పర్టిక్యులర్‌గా కావాలి అనుకుంటే మాత్రం డిసెంబర్ ఎండింగ్ టు ఫిబ్రవరి ఎండింగ్ అండి నా బెటర్ సజెషన్ వచ్చేసి. అండ్ ఫైనల్లీ మేమైతే సోన్మార్గ్ వచ్చామండి. మేమైతే ఫస్ట్ ఇదంతా చూడగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేము స్నో ఇలాంటివి చూడడం. చాలా బాగుండే మాకైతే. ఈ హాట్స్ అయితే తీసుకున్నామండి. ఇది తాజ్‌వాస్ గ్లేషియర్ అని ఉంటది. అక్కడికెళ్ళడానికి ఒక 3-4 వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. చూసుకుంటూ వెళ్ళాలి. ఈ హార్స్ రైడ్‌కి తీసుకోవడానికి వచ్చేసి మాకు 1500 చార్జ్ చేశారండి పర్ పర్సన్. నెగోషియబుల్ అండి. మీరు నెగోషియేట్ చేయొచ్చు. కొంచెం తక్కువ, ఎక్కువ కూడా ఉంటది. ఎక్కువ రేట్స్ చెప్తారు. ఇంకా అక్కడ బూట్స్ కూడా వచ్చేసి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మాకు హార్స్ ఇచ్చిన వాళ్ళే. మనం ఉండేది సౌత్ అండి. మనం అక్కడికెళ్ళేసరికి 3-5 కిలోమీటర్స్ ఉంటదండి. అక్కడ సోన్మార్గ్ ఆ కార్ పార్కింగ్ నుండి తాజ్‌వాస్ గ్లేషియర్ అనేసి. ఇక్కడికి రావడానికైతే ఒక 5 కిలోమీటర్స్ ఉంటదండి నాకు తెలిసినంత వరకు. ఆ 5 కిలోమీటర్స్ కూడా నడిచి రావాలంటే చాలా కష్టం అండి. బెటర్ ఒకటి హార్స్ తీసుకొని రావడమే బెటర్. ఎందుకంటే అసలు చాలా చేతులు కూడా పనిచేయనట్టు అనిపిస్తదండి. అందులోనూ మనం ఆ 5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలంటే మనతోటైతే అవ్వదండి. బెటర్ మనకు కొత్త కాబట్టి రిస్క్ చేయకుండా ఆ హార్స్ అయితే తీసుకొని అక్కడి వరకైతే వచ్చేయండి. మీ దగ్గరైతే ఐఫోన్స్ అలా ఉంటే ఓకే అండి. లేదు అనుకుంటే ఇక్కడ వీడియోస్ కూడా తీస్తారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో అట్లా. ఆ ఫోన్స్‌లో మంచిగా ఎడిట్ చేసి మన వీడియో అయితే ఇస్తారండి. నా ఛానల్‌లో నా వీడియో ఉందండి. ఒకసారైతే విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి అసలు ఆ వీడియోస్ కూడా. ఆ వీడియోస్‌కొచ్చేసి మనం ఎక్కువ కాదండి. మహా అంటే ఒక 100-150 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అంతే. ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుండి
రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఆ కొండలు, ఆ ఈవినింగ్ టైం వ్యూ కూడా చాలా బాగుండే. మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సోన్మార్గ్ వచ్చేసి 10/10 అని చెప్తానండి నేనైతే రేటింగ్. మనకైతే కొత్త కాబట్టి అంతా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా లేట్ అయిందని చెప్పి మేమైతే రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసామండి. ఇది వచ్చేసి నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.